మనకు ప్రతి మండలం లోపల 3 పబ్లిక్ స్కూళ్ళు, 4 ఫౌండేషన్ స్కూళ్ళు నర్సరీ నుండి ఇంటర్ వరకు విద్యను అందించాలని విద్యా కమిషన్ సిఫార్సు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ లోపల మనకేంటంటే విద్యా కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. ప్రతి మండలం లోపల 3 పబ్లిక్, 4 ఫౌండేషన్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని. సో రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. పాఠశాల విద్యాశాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఇటీవల కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఇతర సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో నర్సరీ నుండి ఇంటర్ వరకు, తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళలో నర్సరీ నుండి 2వ తరగతి వరకు విద్యను అందించాలి. ఈ 2 కలిపి ప్రతి మండలంలో 7 పాఠశాలలు ఉండాలి. ఇప్పటికే ఉన్న పాఠశాలను గుర్తించి ఉన్నతీకరించవచ్చునని కమిషన్ సిఫార్సు చేసింది. ఆ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు, క్రీడా మైదానం తప్పకుండా ఉండాలి. పబ్లిక్ స్కూళ్ళలో 1500 మంది నుండి 1800 మంది, ఫౌండేషన్ స్కూళ్ళలో 250 మంది విద్యార్థులు ఉండొచ్చునని పేర్కొంది. ఫౌండేషన్ స్కూల్ అరెకరం స్థలంలో ఉండాలి. కేంద్రీయ విద్యాలయాల మాదిరిగా ఇంటర్ విద్యను పాఠశాలల పరిధిలోకి తీసుకురావాలని చెప్పింది. ఒక్కొక్క పబ్లిక్ స్కూల్కు రూపాయలు 12 కోట్లు, ఫౌండేషన్ స్కూళ్లకు 3.5 కోట్లు, 3.5 కోట్ల వ్యయం అవుతుందని కమిషన్ అంచనా వేసింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను ఆకర్షించాలంటే పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని, 50% సబ్సిడీపై స్థానిక యువతకు బస్సులు కల్పిస్తే ఉపాధి దొరుకుతుందని పేర్కొంది. ఇందుకు మండలానికి 3.15 కోట్లు ఖర్చు అవుతుందని విద్యా కమిషన్ అంచనా వేసింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే డీటెయిల్గా డెప్త్గా వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది మనకు సిఫార్సు ఏందో లోతుగా అవగాహన చేసుకుంటే, లోతుగా స్టడీ చేస్తేనే తెలుస్తుంది. ఏదైనా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు, అంటే ఒక విద్యా వ్యవస్థ లోపల ఒక మార్పునకు లేదా ఒక ఇంపార్టెంట్ చేంజెస్కు ఇది ఒక రూపకల్పనగా అనిపిస్తుంది. మరొకసారి చూద్దాం. ప్రతి మండలంలో 3 పబ్లిక్, 4 ఫౌండేషన్ స్కూల్స్ నర్సరీ నుండి ఇంటర్ వరకు విద్యను అందించాలి. విద్యా కమిషన్ సిఫార్సు నర్సరీ నుండి ఇంటర్ వరకు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. పాఠశాల విద్యాశాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఇటీవల కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఇతర సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో నర్సరీ నుండి ఇంటర్ వరకు, తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళలో నర్సరీ నుండి 2వ తరగతి వరకు విద్యను అందించాలి. సో ఇక్కడ కొంచెం క్రిటికల్గా ఉంది. ఫౌండేషన్ స్కూళ్ళ లోపల క్లాస్ 1, క్లాస్ 2 కూడా కలుపుతున్నట్టు మరి ఇందులోపల తెలుస్తుంది. ఇంతవరకు ఇది ఏపీలో జరిగింది. నర్సరీ అంటే ఏదైతే ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయో, ఫౌండేషన్ స్కూల్స్లో మనకు అక్కడ ప్రైమరీ అంటే ప్రీ ప్రైమరీ అంటే అందులోపల ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వస్తుంది, క్లాస్ 1, క్లాస్ 2 కూడా మరి ఇందులో కలపాలన్నట్టు ఇందులో తెలుస్తుంది. బట్ ఏదైనా ఇది మరి ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా కూడా దయచేసి ఇది కొంచెం విద్యావేత్తలు కానీ ఎవరు కానీ ఆలోచించాలి. ఫౌండేషన్ స్కూల్ లోపల మరి మనకు నర్సరీ నుండి 2వ తరగతి వరకు మరి సెంట్రల్ స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుందా, మరి దాని యొక్క ఫలితాలు ఎట్లున్నాయి స్టడీ చేసినాక. ఎందుకంటే ప్రైమరీ అంటే క్లాస్ 1 to 5th వస్తుంది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ అంటే మాత్రం క్లాస్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వస్తుంది. మరి ఇక్కడ ప్రైమరీకి క్లాస్ 1 to ఇలా ఫౌండేషన్ స్కూళ్ళలో కలపాలన్నట్టు సిఫార్సు చేస్తున్నట్టు మరి ఇక్కడ తెలుస్తుంది. కానీ ఈ విషయం పైన తప్పనిసరిగా విద్యావేత్తలు తప్పనిసరిగా ఆలోచించాలి. దీనిపైన లోతైన అధ్యయనం అనేది చేయాలి. ఎందుకంటే మరి 3, 4, 5 తరగతులు ఎక్కడికి వెళ్తాయి అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి మరి ఎట్లా ఉంటుంది అనేది మనకు లోతుగా ఆ యొక్క కమిషన్ చేసిన సిఫార్సును డెప్త్గా చదివితే కానీ మనకు అర్థం కాదు. ఈ 2 కలిపి ప్రతి మండలంలో 7 పాఠశాలలు ఉండాలి. ఇప్పటికే ఉన్న పాఠశాలను గుర్తించి ఉన్నతీకరించవచ్చునని కమిషన్ సిఫార్సు చేసింది. ఆ పాఠశాల అర్హులైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు, క్రీడా మైదానం తప్పగా ఉండాలి. ఇది ఒక మంచి నిర్ణయం. పబ్లిక్ స్కూల్ లోపల 1500 to 1800, ఫౌండేషన్ స్కూల్లో 250 ఉండొచ్చు అని పేర్కొంది. ఫౌండేషన్ స్కూల్ లోపల ఫౌండేషన్ స్కూలు అరెకరం అనేది కొంచెం ఆలోచించాలి. స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే ఇంటర్ విద్యను పాఠశాల పరిధిలోకి తీసుకురావాలి. ఇదైతే మంచి సిఫారసు. ఎందుకంటే +1, +2 అనేది మామూలుగా తీసుకున్నట్టయితే మొదటికెళ్ళి మనం
సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చూస్తున్నాం. అది స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక భాగంగానే ఉన్నది, మనందరికీ తెలిసిందే. ఒక ఏపీ తెలంగాణ మట్టుకు మాత్రమే ఇంటర్మీడియట్ అని +1 +2 వేరే సెపరేట్ జూనియర్ కాలేజ్గా వచ్చింది. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లా వచ్చాయో మామూలుగా చాలామంది అధ్యయనాల లోపల తెలిసిందే. దానివల్ల ఒక రకంగా చెప్పాలి అంటే కాన్సిక్వెన్సెస్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉన్నాయి. చూద్దాం అదేందో మరొక వీడియోలో. సో ఇక్కడ పబ్లిక్ స్కూల్కేమో 12 crores, ఫౌండేషన్ స్కూల్స్ 3.5 crores వ్యయం అవుతుందని కూడా అంచనా వేసింది. సరే, ఏదైనా ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం. ఎందుకంటే తెలంగాణ విద్యా వ్యవస్థ లోపల ఏమేమి మార్పులు తీసుకురావాలి, ఎట్లయితే ముఖ్యంగా తెలంగాణ లోపల ఉన్న రాష్ట్రంలో చదివే పిల్లలకు ఎక్కడ మేలవుతుంది అనేది ముఖ్యమైన అంశం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విషయాన్ని దయచేసి విద్యావేత్తలు కానీ అందరు కానీ ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల లోపల సెంట్రల్ లోపల కానీ ఎక్కడ కానీ సెంట్రల్ స్కూల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి కూడా, అంటే ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఏం తీసుకొచ్చుకుంటున్నారు, హడావిడిగా చేస్తే హడావిడి మార్పులు అనేటివి సిస్టమ్కు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ప్రీ ప్రైమరీ లోపల ఓన్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ఉంటుంది. క్లాస్ 2 అనేది ప్రైమరీకి సంబంధించింది, క్లాస్ 1 to 5th వరకు. సో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, బట్ ఏదైనా అది డీపర్గా ఆలోచించాల్సిన విషయం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఈ వీడియో ఇది